హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే 31 వెస్ట్ గ్లోబల్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీని 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేసిన అవసరం లేదు. ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ అలాగే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట. గైస్ మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 31 వెస్ట్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా నౌకరీలు అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీ, బీటెక్, బీఈ అలాగే బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ఇన్బౌండ్ కస్టమర్ సపోర్ట్ ఆన్సర్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక కంపెనీ కస్టమర్స్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక కాల్స్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కూడా మీరు కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే ఈమెయిల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని అయితే ఫస్ట్ 1 year కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మన దగ్గర నుంచి కొన్ని స్కిల్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎక్సలెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కస్టమర్ సపోర్ట్, ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బీపీఓకి సంబంధించి మీకు మెయిన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఇక రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి హైరింగ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి హైరింగ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇక కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్డేటెడ్ రెస్యూమ్ని డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి సో మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి కాల్ ఆర్ వాట్సాప్ సివి డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ హెచ్ఆర్ ప్రీతి అని చెప్పేసి మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు లేదా మీ యొక్క అప్డేటెడ్ రెస్యూమ్ని వాట్సాప్ అయినా చేయొచ్చు అనమాట. లేదా మెయిల్ ఐడికి అయినా మీరు మీ యొక్క అప్డేటెడ్ రెస్యూమ్ని అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీ యొక్క రెస్యూమ్ని సెండ్ చేసిన తర్వాత వాళ్ళైతే మీ యొక్క రెస్యూమ్ని రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఫస్ట్ 1 year మాత్రమే మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత సో మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వచ్చేసి గైస్ మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి కెరీర్ గ్యాప్స్ అయితే ఉండకూడదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కెరీర్ గ్యాప్స్ కనుక లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీ 18,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఫస్ట్ అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే సెండ్ చేసేసేయండి. వాట్సాప్ ఆర్ మెయిల్ అయితే చేసేసేయండి. లేదా మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. సో సేఫ్ సైడ్ కోసం మీరు అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో పైన క్లిక్ చేస్తుంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తర్వాత రావడం జరుగుతుంది అనమాట. సో ఇక కంపెనీ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ప్రాపర్గా ఆన్సర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసేయండి. అంటే ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే మీకు ప్రజెంట్ ఎంత శాలరీ వస్తుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే ఫ్రెషర్స్ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అలాగే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీస్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి గైస్. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ డే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.